నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనెలలో వాలంటీర్లు దాదాపు 50 మందికి పైగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా యూత్ రోల్ మోడల్ బందెనవాజ్ మాట్లాడుతూ సీఎం జగన్పై దాడికి నిరసనగా వారు బాధపడుతూ రాజీనామా చేశారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు చెప్పినా అన్నీ కూడా అబద్ధపు మాటలేనని ప్రజలకు తెలుసునని, వాలంటీర్లకు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తామని చెప్పినా ఇక్కడ నమ్మేవారు ఎవరు లేరని, గతంలో వాలంటీర్లపై ఎన్నో అబద్ధపు మాటలు చెప్పారని, డేటా చోరీ అయింది, మహిళలకు కిడ్నాప్ అయ్యారని అన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో జీతాలు పెంచుతాం, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని మాయమాటలు చెప్తున్నారని, వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దాడియడం వల్ల బాధతో ఈరోజు వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి రాజీనామా చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఎన్ని మాటలు అన్నారు వాలంటీర్ వ్యవస్థ మీద. మీరు లంచాలు తీసుకుంటున్నారు, ఇలా డేటా బయటికి పోతుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఆ రోజు ఏ రోజు ఎన్ని మాటలు మాట్లాడినా వాలంటీర్స్ ఎప్పుడు బాధపడలేదు. కానీ ఈరోజు జగనన్న మీద జరిగిన దాడితో వాళ్ళే బాధ చెంది స్వచ్ఛందంగా వచ్చి రాజీనామా చేస్తున్నారు. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మీకు 10,000 జీతం అంటున్నారు. నువ్వు 10,000 కాదు కదా, 20,000 ఇచ్చిన వాలంటీర్లు ఎవరు నమ్మరు. నువ్వు వస్తే వర్షాలు ఉండవు, ఇటు మాట మీద నిలబడవు. ఈరోజు చంద్రబాబు వస్తే ఒక పథకం ఉంది నీ పేరు మీద అని చెప్పుకోవడం లేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు, ఎన్ని పేర్లు. నాడు నేడు కింద ఒక్కసారి స్కూల్ చూడండి, నాడు నేడు కింద ఒకసారి హాస్పిటల్ చూడండి. ఈరోజు పరిపాలన సాగుతుందంటే వాళ్ళకి స్వచ్ఛందంగా లబ్ధి కరెక్ట్ ఉందంటే, అర్హత ఉందంటే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు వాలంటరీ సూర్యకిరణాలు ఇంటి వాకి మీద పడక ముందే వెళ్ళి పెన్షన్ పంచుతున్నారు. వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ నమ్ముకున్నారు అంటే జగనన్న నమ్మకం ఎవరి మీద ఉందంటే ఒక సచివాలయం మీద, అలాగే వాలంటీర్ల మీద. ఈరోజు వీళ్ళందరికీ నేను ఈ సభాముఖంగా వాలంటీర్లకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.